పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున ఈనాటి సువిశేష వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రభు మనకి ఈరోజు తపస్కాలపు 35వ రోజు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యము ఆది గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సువిశేష వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాము తనకు తెలుసునని అన్న మాటకు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తు ప్రభువును తప్పుపడుతూ వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఈరోజు మనకి మన ప్రభువు అనుగ్రహించారు. యోహాను గారి సువార్త 8వ అధ్యాయం 51వ వచనం నుంచి 59వ వచనం వరకు. అయితే ఈ రెండు సువిశేష వాక్యంలో మొదటి సువిశేషము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనంలో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈ యొక్క మొదటి పట్టణంలో మనము నేర్చుకొని పోయేది తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాముకు సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తూ అబ్రహాము యొక్క సంతానాన్ని ప్రపంచ నలుదేశలా వ్యాపింపచేస్తానని, ఆయన యొక్క సంతానాన్ని ఆకాశమున నక్షత్రాల వలె సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్న తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క దైవవాక్కులను మనం ఆధారంగా చేసుకొని తండ్రి అయిన యెహోవా దేవునికి బిడ్డలు లేని వారికి సంతానం ఇచ్చు విధానము, వారి యొక్క కృప ఎలా ఉంటుందో ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకొని పోతున్నాం. అనగా సంతానం లేని వారికి తండ్రి అయిన యెహోవా దేవుడు సంతానం ఇచ్చు విధానాన్ని, అబ్రహాం గారి వ్యక్తిగత జీవితాన్ని మనం అవలోకనం చేద్దాం. ఎడారి అవ్వటానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి భారతదేశాన్ని హిమనీ నదుల ద్వారా సస్యశ్యామలం చేసినట్లుగా రాజస్థాన్ ఎడారిని లూని నదికి ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా సంతానం లేని దంపతులను తండ్రి అయిన యెహోవా దేవుడు సంతాన ప్రాప్తిని అనుగ్రహించి వారి యొక్క సంతానమును అబ్రహాం గారి యొక్క సంతానం వలె విస్తరింపజేసే అవకాశమును దేవుడు ప్రసాదిస్తారు. అది ఎప్పుడంటే అబ్రహాం గారి వలె వారి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని ఏ కుటుంబం అయితే జీవిస్తుందో వారి కుటుంబాలని తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతగానో దీవిస్తారు అన్నదానికి అబ్రహాం గారి యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకొని ఈరోజు ధ్యానం చేసుకుందాం. అయితే అబ్రహాం గారిని తండ్రి అయిన యెహోవా దేవుడు ఎందుకు అంతగా దీవించారు అని మనం తెలుసుకోవాలంటే అబ్రహాం గారికి ఉన్నటువంటి సద్గుణాలను గురించి మనం ధ్యానించుకోవాలి. అయితే ముందుగా వారి యొక్క పేరుకు తగినటువంటి ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. అబ్రహామును దేవుడు అబ్రహాము అని పిలవకముందు అబ్రహాము పేరు అబ్రాము. అబ్రాము అనగా గొప్పవాడు అయిన తండ్రికి జన్మించినవాడు అని అర్థం. అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి అని అర్థం. ఇప్పుడు అబ్రహాము అను పేరుకు ఏ విధంగా అబ్రహాము తన నామమునకు సార్థకత తెచ్చుకున్నాడో మనం పరిశీలిద్దాం. అబ్రహాములో ఉన్నటువంటి సద్గుణాలలో మొదటిది నమ్రత. కృప అను పదం ఎప్పుడైనా విన్నారా గౌరవ సహోదరి సహోదరుడా? కృప వలన దేవుని దీవెనలు పొందటం అంటే ఎవరైతే దేవుని ఎడల నమ్రతగా ఉంటారో వారిపై దేవుడు కృపలను కుమ్మరిస్తాడు. అబ్రహాము దేవుని ఎడల నమ్రత కలిగి జీవించాడు, దేవుని కృపలను పొందుకున్నాడు. అంతేకాదు, దేవుని దయ కృప ఒక వ్యక్తిపై ఉంటే అతను తప్పులు ఎప్పుడైనా చేసినా ఈ దేవుని దయ కృపలు అతడు పాపాల వలన పొందవలసిన శిక్ష నుండి క్షమించబడతాడు, దేవుని దీవెనను పొందుకుంటాడు. అదే జరిగింది అబ్రహాము గారికి తన యొక్క నమ్రత కలిగిన జీవితం ద్వారా. రెండవ సద్గుణం విశ్వాసము. అబ్రహాం గారికి తండ్రి అయిన యెహోవా దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం ఉన్నది. ఎందువల్లంటే దేవుడు పిలుచుకొని కానానుకు వెళ్ళమన్నప్పుడు తన జన్మస్థలమైన ఊర్ అను పట్టణం నుండి తను దేవుని పిలుపు ప్రకారము బయలుదేరాడు. కానీ అది ఎక్కడున్నదో తెలియదు, దానికి మార్గమేటో తెలియదు.
అయినా బయలుదేరాడు. కేవలం తనను పిలుచుకున్న దేవునిపై ఉన్న విశ్వాసం వలన. ఆ విధంగా దేవుని యొక్క పిలుపు ద్వారా తాను కొనసాగించుకున్న ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలను, బెదిరింపులు చవిచూశాడు. కానీ వాటన్నిటినీ దేవుని యెడల విశ్వాసంచే ఎదుర్కొనగలిగాడు. తన విశ్వాసంని మార్గముగా, తన విశ్వాసంని ధైర్యంగా చేసుకుని తన కుటుంబమును, తన సోదరుని కుమారుడగు లోతును వెంటబెట్టుకుని దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి బయలుదేరాడు. ఇది అబ్రహాములో ఉన్న రెండవ సద్గుణమైన విశ్వాసం యొక్క ఫలితం. మూడవ సద్గుణం విధేయత. ఒక అధికారి కింద పనిచేయు వ్యక్తి తెలివి కలిగినవాడు అయినప్పటికీ తన తెలివిని విధేయతతో కట్టిపడేసి తన యజమాని యొక్క మాటే వేదవాక్కుగా తను పూర్తిగా ఆలోచించడం మాని యజమాని కొరకు జీవిస్తాడు. యజమాని యొక్క ఆలోచనని కార్యరూపంలో పెడతాడు. దీనినే విధేయత అంటారు. అలా విధేయత కలిగి ఉన్న పనివానికి యజమాని తన ఆస్తిపై పూర్తి అధికారాన్ని కట్టబెడతాడు. ఇటువంటి విధేయత గురించే యేసుక్రీస్తు ప్రభువు యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలోను, 5వ అధ్యాయము 30వ వచనంలోను, 6వ అధ్యాయము 38వ వచనంలోను, 8వ అధ్యాయము 29వ వచనంలోను, 14వ అధ్యాయము 15వ వచనంలోను, 14వ అధ్యాయము 21వ వచనంలోను, 15వ అధ్యాయము 10వ వచనంలోను ఎంతో క్లుప్తంగా విధేయత యొక్క గొప్పతనాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాల రూపంలో తెలియచేస్తారు. అంతేకాకుండా తను కూడా ఈ భూలోకానికి తండ్రి దేవునికి విధేయిస్తూ తండ్రి దేవుని మాటే వేదవాక్కుగా తండ్రి దేవుని చిత్తాన్నే నెరవేర్చుటకు ఈ భూలోకానికి వేంచేసి వచ్చానని కరాఖండిగా ధర్మశాస్త్ర బోధకులకు, పరిచయులకు మరియు తనను ప్రశ్నించిన వారికి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. అంతేకాకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనంలో ఇద్దరు కుమారుల ఉపమానము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనంలో దేవుని యెడల విధేయత కలిగిన వారు రాతి పునాదితో ఇల్లు కట్టుకున్న వారుగాను, అవిధేయులు ఇసుక పునాదిపై ఇల్లు కట్టుకున్న వారిగా పోల్చుతూ యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలను తెలియజేశారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్న పటిష్టంగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాముగా మనం చెప్పుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక 4వ సద్గుణం త్యాగగుణం. ఏ వ్యక్తి అయినా దేవుని కొరకు తన ఇష్టాలను త్యాగం చేసినట్లయితే ఆ వ్యక్తిని దేవుడు అంతకు రెండింతలు దీవెనలను అనుగ్రహిస్తాడు అని చెప్పుటకు అసలైన మానవ ఉదాహరణ అబ్రహాము. మరొక విధంగా చెప్పుకోవాలంటే 75 సంవత్సరముల వృద్ధాప్యంలో అబ్రహాముకు జన్మించిన తన కుమారుణ్ణి తనకు బలిగా ఇమ్మని దేవుడు కోరినప్పుడు ఏది ఆలోచించకుండా, మనసులో కొంచెమైనా మదన పడకుండా, దేవుని ప్రశ్నించకుండా తన ఏకైక కుమారుని బలి ఇచ్చుటకు సిద్ధపడటం తండ్రి దేవుని యెడల అబ్రహాముకు ఉన్న విశ్వాసం మరియు విధేయతలు దేవుణ్ణి ఎంతగానో ముగ్ధుని చేశాయని చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని ఉదాహరణగా చేసుకొని వాస్తవానికి అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆజ్ఞని వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ఎవరైనా కార్యరూపంలో పెట్టడానికి అసాధ్యంగా ఉండేది. కానీ అబ్రహాము దీన్ని దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి సుసాధ్యం చేశాడు. దేవుని కన్నా ఈ లోకంలో తనకు ఏది ఎక్కువ కాదు అన్నట్లుగా తన జీవితమైన చివరకు తన కుమారుని ప్రాణమైన దేవునికి అర్పిస్తాను అన్నట్లుగా తన సమస్తనైన దేవునికి ఇచ్చుటకు వెనుకాడలేదు అబ్రహాము. ఇది అబ్రహాము యొక్క త్యాగ నిరతకి నిలువెత్తు నిదర్శనం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక 5వ సద్గుణానికి వచ్చినట్లయితే సేవా తత్పరత. అబ్రహాములో మరొక ఉత్తమమైన గొప్ప లక్షణం సేవా తత్పరత. ఈ విషయం అబ్రహాము తండ్రి దేవుని మాట మీద నమ్మకంతో తన బంధువులను, ఆస్తులను అన్నీ వదులుకొని దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి బయలుదేరటం అతనికి దేవుని యెడల ఉన్నటువంటి సేవా తత్పరతకు నిదర్శనం. ఇక 6వ సద్గుణానికి వచ్చినట్లయితే ధైర్యం. ఒక కుటుంబంలో అందరూ విగ్రహారాధులుగా ఉండి ఒక వ్యక్తి తను నమ్మిన
దేవుణ్ణి ఆరాధించి బలులను అర్పించటకు పీఠాలు ఏర్పాటు చేయటం చాలా ధైర్యవంతమైన విషయం. అబ్రహాము విషయం కూడా అలాంటిదే. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అబ్రహాము తల్లిదండ్రులు అందరూ విగ్రహారాధకులు. కానీ అబ్రహాము ఒక్కరే తండ్రి అయిన యెహోవా దేవుని అచంచలంగా విశ్వసించి తండ్రి అయిన యెహోవా దేవునికి తను వెళ్ళిన చోటల్లా తను నమ్మిన దేవుని ఆరాధించుకుంటకు బలిపీఠాలను ఏర్పాటు చేసి తన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నాడు, బలపరుచుకున్నాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది అబ్రహాం యొక్క ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇక చివరిగా 7వ ఉత్తమ లక్షణం, ఇది చివరిది అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యత కూడినటువంటి అత్యంత ఉన్నతమైన లక్షణం, దేవునికి ఇష్టమైన సుగుణం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదే జాలిగుణం. ఈ జాలిగుణాన్ని సొదొమ గొమొర్రా పట్టణములను తండ్రి దేవుడు తుదముట్టించుటకు నిర్ణయించుకున్న సమయంలో ఆ విషయాన్ని స్వయాన తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారానే తెలుసుకున్నటువంటి అబ్రహాము తను నమ్మిన యెహోవా దేవుని ప్రార్థించిన విధానం ఎంతో అమోఘమైనది. దేవునితో ముఖాముఖి వాదిస్తూ అర్థిస్తూ చివరకు తండ్రి దేవుని కోపాన్ని తగ్గించుకునేలాగా తన ప్రార్థనను, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి అబ్రహాముకు తోటి మానవుల ఎడల ఎంత జాలిగుణం కలిగి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే సొదొమ గొమొర్రా నగరములలో ఉన్నటువంటి తన తమ్ముడైనటువంటి నాహోరు కుమారుడైన లోతును కాపాడుకున్నాడు. ఆది గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుకుంటాం. ఇన్ని గొప్ప సద్గుణాలు కలిగి ఉన్నాడు అబ్రహాము. కాబట్టే అబ్రహాము లాంటి ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి జాతి ఈ భూమిపై విస్తరించాలనే ఉద్దేశంతో తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహామునకు తన యొక్క సంతానాన్ని భూమిపై సముద్రం ఒడ్డునన్నటువంటి ఇసుకరేణువుల్లాగాను ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లాగాను వ్యాపింపజేస్తానని తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచంలోనూ ఎక్కడ ఎప్పుడు ఏ దేవుడు కూడా ఫలాని జాతి వారికి ఇదిగో ఈ భూమి అని రాసి ఇచ్చిన లేక మాట ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఒక్క పవిత్ర బైబిల్ గ్రంథంలోని అబ్రహాము జాతి అయిన ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాట తప్ప. ఇది నిజమైన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క గొప్పతనం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నిత్య సత్య దేవుడు, ఆది అంతము లేని దేవుడు క్రీస్తు ప్రభువు. కాబట్టే క్రీస్తు ప్రభువు తన యొక్క సంభాషణలో ధర్మశాస్త్ర బోధకులకు పరిచయులకు అబ్రహాము తనకు తెలుసునని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మరియు ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోగా దాన్ని దైవదూషణంగా భావించి కోపద్రేకులై యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని శిక్షించుటకు ప్రయత్నం చేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక అబ్రహాం గారి యొక్క విషయానికి వస్తే మనం అబ్రహాము నుండి మొదటి నుండి నేర్చుకున్నట్లు అబ్రహాము లాంటి సద్గుణాలు కలిగి సంతానం లేని వారు ఎవరైనా సరే తండ్రి దేవుని విన్నవించుకున్నట్లయితే తప్పనిసరిగా తండ్రి దేవుడు వారికి సంతాన ప్రాప్తిని కలిగించేయటమే కాకుండా అబ్రహాం గారి సంతానానికి ఇచ్చిన విధంగానే వారికి కూడా సంతానాన్ని అనుగ్రహిస్తారని ఈ రుజువుల ద్వారా ఖరాఖండిగా తండ్రి అయిన యెహోవా దేవుని ఎడల విశ్వాసం ఉన్నట్లయితే వారు సంతానం లేని కుటుంబాలను ఎంతగానో దీవిస్తారన్న విషయం సుస్పష్టం. ఈ విషయంలో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కావున తండ్రి అయిన యెహోవా దేవుని విశ్వసించండి, ప్రార్థించండి, సంతానంతో విరాజిల్లుతూ విస్తరిస్తూ తండ్రి దేవుని మహిమపరచండి. తదాస్తు. దేవుడు సంతానం లేని వారందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ వారి యొక్క ప్రేమతో వారి విశ్వాసులందరినీ కరుణించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
చేయి